ఏంటి ఇది మరి పిచ్చి చేష్టలు చేస్తోంది? ఏంటో మీరెక్కడికి? ఆ బాబా ఇచ్చిన తాయితీ పని చేసినట్లేదు, ఇంకో బాబా దగ్గర తాయితీ పట్టుకొస్తాను. ఏయ్ రావే, నిన్నేనే రావే. అసలు నా మాట వినవేంటే పూజ. పూజ దగ్గర రావే. బా అప్పుడే వెళ్ళిపోతున్నావేంటే? ఇగో ఇలా చేస్తున్నా నాకు ఒళ్ళు మండేది. దగ్గర రావే. రా. అబ్బా నేను కౌగిలించుకుంటుంటే ఎంత బాగుందో. అసలు నువ్వు కొరుకు తినాలో అనిపిస్తుంది. జయా వస్తున్నా, ఒక నిమిషం. జయా అబ్బా వస్తున్నాను, ఉండండి. అబ్బాబ్బా ఎందుకంత చిరాకు పడుతున్నారు? కాఫీ అడిగి అరగంట అయింది. ఇక్కడ పెట్టి 1/2 గంట అయింది. న్యూస్ పేపర్ ఎక్కడా? తమరు ఆ న్యూస్ పేపర్ మీదే కూర్చుని ఉన్నారు. జయా న్యూస్ పేపర్ ఎవరైనా ఇక్కడ పెడతారా? అరే పొద్దునే మీకేమైంది? సడన్ గా ఇంత మార్పు వచ్చింది? మార్పు వచ్చింది నాలో కాదు, నీ కొడుకులో. నా కొడుకులో ఏం మార్పు వచ్చింది? రాత్రి నిన్న రాత్రి ఎవరో అమ్మాయిని తలుచుకుని నన్ను గట్టిగా వాటేసుకున్నాడు. వాడు అమ్మాయిని తలుచుకున్నాడా? మీరే ఎవరినో తలుచుకుని? అంటే నన్ను నమ్మవా? అయితే ఈ రాత్రికి మన ఇద్దరం కలిసి వాడిని పట్టుకుందాం. చూద్దాం. నేను చెప్పాను కదా, ఇప్పుడు చూడు. ఇది వరకు స్ట్రైట్గా పడుకునేవాడు, ఇప్పుడు ఎలా పడుకున్నాడో చూడు. నా బుజ్జి, నా చిన్న బాబులాగా ఎంత ముద్దుగా పడుకున్నాడో. సంధ్య నిన్నటి పేరు వేరు, ఈ పేరు వేరు. అది పూజ, ఇది సంధ్య. వీడు బాగా చెడిపోయాడు. నేను సంధ్య థియేటర్లో సినిమాకి రానురా, వదిలేండి. నేను క్లాస్కి వెళ్తాను. మమ్మీ 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 నేను చదువుకుంటానంటే డాడీ ఏమో నిద్రపోమ్మంటున్నారు. మమ్మీ ఇలా అయితే నాకు గోల్డ్ మెడల్ ఎలా వస్తుంది? డాడీకి నువ్వైనా చెప్పు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. పాపం గోల్డ్ మెడల్ గురించి వాడు కలవరిస్తుంటే వాడి మీద అపనిందలేస్తారా? చదువు తప్ప ఏమీ తెలియని ఆ పిచ్చిమా లోకానికి మీరే పాడుబుద్ధులు నేర్పెట్టట్టున్నారు. అది కాదు జయ, అది ఎక్కడో తేడా వచ్చింది మీ బుర్రలో. వెళ్ళి పడుకోండి. ఏ పూజ, నిన్ననే రావే ప్లీజ్. అరే ఏంటే నేను వస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంటే? ఏయ్ జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు అన్నమాట. ఎవరు చెప్పారు? నువ్వు ఆలోచిస్తేనే కదా డిస్టర్బ్ అయ్యేది. మర్చిపోయాను, నీకు విషయం చెప్పాలి. రాత్రి మా అమ్మ నాన్న నన్ను టెస్ట్ చేశారే. ఏయ్ దేనికని అడగవే. ఏ పులిరాజా వినువేనని డౌట్ వచ్చిందా? కాదు,
ఏదో మైకంలో ఉన్న పిచ్చి రాజానని అనుమానం వచ్చింది. నాకేమో నిన్నే కౌగిలించుకోవాలంది. నువ్వేమో నా మీద ఇంట్రెస్టే చూపించడం లేదు. అందుకే ఏం చేయాలో అర్థం కాక కౌగిలించుకోవాలనే ఆశ చావక ఆలోచిస్తూ పడుకున్నాను. దిండే నువ్వనుకుని కౌగిలించుకోవాల్సింది పోయి మా నాన్నే దిండనుకుని మా నాన్నే నువ్వనుకుని గట్టిగా లాగేసుకున్నాను. అంతేకాదు నీ పేరే తలుస్తూ మరీ దగ్గరగా లాగేసుకున్నాను. డౌట్ వచ్చి మా నాన్న టెస్ట్ చేశాడు. మరి దొరికిపోయావా? లేదు, తప్పించుకున్నా. కానీ నువ్వు ఇలాగే రెస్పాన్స్ ఇవ్వక కౌగిలించుకోకపోతే ఏదో ఒక రోజు దొరికిపోతాను. దొరికిపోయాక ఫ్యామిలీ ముందు తలెత్తుకోలేం కదా. అందుకే డైరెక్ట్గా నీ ఇంటికి వస్తా, నీ బెడ్రూమ్కి వస్తా. నువ్వుంటే నిన్నే కౌగిలించుకుంటా, నువ్వు లేకపోతే నీ దిండునైనా కౌగిలించుకుని వచ్చేస్తా. ఓకే బాయ్ పూచ్. నువ్వుంటే నిన్నే కౌగిలించుకుంటా, నువ్వు లేకపోతే నీ దిండునైనా కౌగిలించుకుని వచ్చేస్తా. ఏంటి దిండును ఊపిరాడకుండా నలిపి పిసికి చంపేస్తున్నావు? అబ్బే చలిగా ఉంటేను. ఆహా, ఇంత సమ్మర్లోనా? అది ఏంటోనక్క, చాలా చలిగా ఉంది. ఉంటుంది ఉంటుంది. ఈ వయసులో అందరికీ ఇలాంటి చలి జ్వరాలే వస్తూ ఉంటాయమ్మా. నిజంగానా? నిజం. ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంటుందా? ఉంటుందే. గొంతు దగ్గర వేడిగా ఉంటుందా? అవును, వేడిగానే ఉంది. నడుం దగ్గర ఎవరైనా గిల్లినట్టు ఉంటుందా? ఇది చాలా కరెక్ట్. ఎవరైనా గట్టిగా వాటేసుకున్నట్టు ఉంటుందా? ఎందుకు లేదే, ఉంది. రాముగాడు దగ్గరికి లాక్కున్నట్టు ఉంటుందా? రాముగాడు కాదే, వంశీగాడు. వంశీగాడా? కాదు కాదు, వంశీగాడు కాదు. వాడు కాదు, వీడు కాదు. మరెవరు? ఎవరు లేరు. ఉన్నాడు. వాడెవడో నీ నోటితో చెప్పిద్దామని రాముగాడని అబద్ధం చెప్పాను. అసలు ఆ వంశీగాడి వల్లే నీకు దిండు జ్వరం వచ్చింది. నీ రోగం కాదే, రేపు వాడి రోగం కుదురుస్తా. దీన్ని ఇలాగే వదిలేస్తే రేపు పరుపు కూడా తీసుకుని మీదేసుకునేలా ఉంది. చిచి.